తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకి సంబంధించినటువంటి సంచలనం అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది హైడ్రాకి సంబంధించినటువంటి ఆ యొక్క పనితనాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అసలు హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్రానికి అవసరం అంటారా? అది హైడ్రా మీద అందరు స్పందించారు, చాలామంది మెచ్చుకున్నారు. అందరు కూడా చాలామంది మన హైదరాబాద్ నగరం ముఖ్యంగా. కానీ రాను రాను దాని మీద అభిప్రాయము పడిపోతున్నది. అండ్ నిన్న మొన్న చేసిన అయితే కొన్ని పనులు నేను చూపెడతా. హైడ్రా మేము బీజేపీ పార్టీలు ఉన్నాము. హైడ్రా మంచి పని చేస్తే మాకు మంచిదే, అండ్ హైడ్రా చెడు పని చేస్తే మాకు రాజకీయం. ఎందుకంటే కాంగ్రెస్ మా రైవల్స్ చెడు పని చేస్తుంటే మాకు లాభం అవుతుంది. సో ఎనీవే బీజేపీ ఈజ్ ఎ విన్నర్. హైడ్రా మంచి పని చేసినా మేము విన్నర్స్, ఎందుకంటే పట్నం మంచిగా అవుతుంది, ఎలక్షన్ కాపాడుతుంది. హైడ్రా చెడు పని చేస్తే వాళ్లకు రాజకీయంగా వాళ్లకు నష్టమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి. అంటే మా రైవల్స్ నష్టమైతే మాకు లాభమైనట్టు. అయితే బ్యాలెన్స్గా మేము మాట్లాడగలుగుతాము. అందుకే మేము అందరు కూడా హైడ్రా ఉద్దేశం మంచిదంటున్నాం, కానీ దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయంటున్నాము. ఆ లోపాలు సరిదిద్దుకోకుండా ముంగట పోతుంటే ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. అవును, కుంటలు చెరువులు నాశనం అవుతున్నాయి అంటున్నారు, కానీ ఇప్పుడు మీరు జీవితాలు నాశనం చేస్తున్నారు. మీరే అన్నారు ఏంటంటే మేము ఫస్ట్ చెర్ల ఉన్నాయి, నోటిఫైడ్ చెర్లు ఉంటాయి, చెర్ల ఎఫ్ఆర్ఎల్ లోపల ఉన్నాయి, కూలగొడతాము. తర్వాత బఫర్ జోన్లో బయట ఉన్నాయి, తర్వాత చూసుకుంటాము. ఉదాహరణంగా ఇది కూడా ఇచ్చిండ్రు, ఎవరు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్. అది చెర్లో లేదు, వాస్తవము. అది బఫర్ జోన్లో లేదు, వాస్తవము. అది జియో ట్రిపుల్ అని ఉన్నది. ఇప్పుడు జియో ట్రిపుల్ అని ముట్టాము, అది చెర్ల లేదు, బఫర్ జోన్లో లేదు, ఎఫ్ఆర్ లేదని అన్నారు. పర్వాలేదు, ముట్టలేదు మంచి. కానీ మొన్న మా కార్పొరేటర్ మీద దాడి, అది రాజకీయ కక్ష, అది లోకల్ లెవెల్ చేసింది. రాజేంద్రనగర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం సుబూత్లున్నాయి. వాళ్ళు పట్టుబడితే భుజాలు కూడా దులుపుకున్నారు, గుమ్మడికాయ దొరికినట్టు. అది సుబూట్లు చూపెడతా. అయితే మొన్న చేసింది ఇది ఒక వ్యక్తినో లేకుంటే ఒక జస్ట్ హైడ్రా అంటే ఎంతోమంది ఉంటారు, అలా ఎంతోమంది ఉంటారు. దాన్ని ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ ఉండకుంటే అది మంచిగా పనిచేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఉండే అది అన్నోటిఫైడ్ లేక్ అప్పా చెరువు అని 2,857 చెర్లు నోటిఫై అని. ఆ నోటిఫైడ్ చెర్లకు బఫర్ ఎఫ్ఆర్ఎల్ ఉంటుంది, ఎఫ్టిఎల్ అంటారు, ఎఫ్ఆర్ఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆఫ్ ఎఫ్ఆర్ఎల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. దానికి బఫర్ జోన్ ఉంటుంది. ఇది నోటిఫైడ్ చెరువే కాదు, అంటే చెరువే కాకుండా నోటిఫైడ్, దానికి ఎఫ్ఆర్ఎల్ఏ ఉండదు. ఎఫ్ఆర్ఎల్ లేకుంటే బఫర్ జోన్ కూడా ఉండదు. మళ్ళీ ఇక్కడ ఏ హద్దు చూసుకునే కొట్టిండ్రు. అయితే నేను ఇట్లనే యూట్యూబ్ ఛానల్లో నిన్న చెప్తే రాత్రి నిన్న అది నోటిఫికేషన్లో పెట్టిండ్రు ఆ చెరువు. అంటే మళ్ళీ మార్చారంటారా? ఇప్పుడు ఇది నిన్న మార్చిండ్రు, మొన్నటి వరకు లేకుండే. ఇవన్నీ లిస్ట్ ఇక్కడ ఉన్నాయి. 2,857 చెర్లలో లేకుండే. ఇది గగన్ పహాడ్లో 2 చెర్లు, ఆ 2 ఇది 3వ చెరువు నిన్న. అది బ్యాక్ డేట్ వేసి, అంటే ఏమన్నట్టు భుజాలు దులుపుకున్నట్టే కదా, పట్టుబడ్డారు, భుజాలు దులుపుకున్నారు. ఇటువంటివి చేస్తే హైడ్రా మీద అభిప్రాయం అందరికీ తెలిసిపోతుంది. ఇది నాకు ఖచ్చితంగా తెలుసు. నేను ఆ రోజు కూలగొట్టే రోజు నేను రంగనాథన్ గారితో మాట్లాడినాను. ఇట్లా కూలగొట్టండి, నేను ఆపను. కానీ ఫస్ట్ మీరు కూలగొట్టేటివి అన్ఇన్హాబిటెడ్, అంటే స్ట్రక్చర్స్ లేపిన వాళ్ళు ఎవరు ఉంటలేరు, వాటిని కూలగొట్టండి. చెర్లు ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయి, వాటిని కూలగొట్టండి. లేకుంటే ఎవరైనా మట్టి వేసి ప్లాట్లు చేసుకున్నా అవి వాళ్ళని పట్టుకోండి, ఆ మట్టి తీపియండి, చెర్లను మళ్ళీ కాపాడండి. కానీ ఒకవేళ నిజంగానే చెర్ల ఇల్లు కట్టుకొని ఉంటున్నారు అనుకోండి, వాళ్ళకు మాత్రం అవి తర్వాత చూడండి. అది కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చినాక చూడండి అంటే అట్లే అన్నారు. కానీ మొన్న ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ పక్కకు షెడ్లో ఒక ఆమె ఉంటున్నది. ఆమె లబో లిబో మొత్తుకుంటూ
हमारे बेटा को कैंसर है साहब, हमारे बेटा को कैंसर है साहब, अब क्या जाऊँ किधर जाऊँ అంటున్నారు. పక్కకు నడుస్తున్న ఫ్యాక్టరీల మిషనరీ తీసుకుంటేందుకు టైం ఇయ్యక ఇచ్చేసిండు. అయితే నేను రంగనాథన్ గారు ఫోన్ చేస్తే అవునా మిషనరీ ఉన్నా, అయితే నేను తీయమనండి అని అన్నాడు. అయితే నేను చెప్పిన మిషనరీ తీస్తానికి 2-3 రోజులు అవుతుంది, ఎందుకంటే అవి స్టీల్ బ్రాస్ రీరోలింగ్ మిషన్, ఒక్కొక్క మిషన్ 1-1.5 ఉంటుంది. అప్పుడు కొన్నది, ఇప్పుడు 4-5 కోట్లు ఉంటుంది. అది ఫౌండేషన్లు ఉంటాయి, తీస్తానికి 2-3 రోజులు అవుతాయి. అయితే రంగనాథన్ గారు అక్కడ ఫోన్ చేసి చెప్పిండ్రు మిషన్లు తీసుకొని ఆపనని. ఆపిండ్రు, 1-2 గంటలు ఆపిండ్రు. ఆపినాక మళ్ళీ మొదలుపెట్టిండ్రు. ఎందుకంటే కేవలం రా మెటీరియల్ తీసుకుంటే 3-4 గంటలు అవుతుంది, మిషనరీ ఇప్పి తీసుకుంటేందుకు 2 రోజులు అవుతుంది. అయితే మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ నేను రంగనాథన్ గారు ఫోన్ చేసిన. మళ్ళీ రంగనాథన్ గారు అవునా ఏం మిషనరీ, ప్లాస్టిక్ మిషనరీ కాదు, ఆ ప్లాస్టిక్ మిషనరీ కూడా ఉండొచ్చు, కానీ మెయిన్ మిషనరీ ఏమో బ్రాస్ ఇంకా కాపర్ రీరోలింగ్ మిషనరీ ఉన్నది, అయితే ఇస్తా అని అన్నారు, చెప్తా అని అన్నారు. అయితే చెప్పండి అక్కడ మల్లికార్జున ఎటైనా సిఐఓ ఎస్ఐ ఎవరో ఉండే పోలీస్ అధికారులు, ఆయన నంబర్ కూడా SMS చేస్తా చెప్తా అన్నారు. అది పని అయిపోయింది అనుకున్నా. నేను తర్వాత తెలిసిందంటే మళ్ళీ 2 గంటలు ఇచ్చి మళ్ళీ వచ్చాను, మొత్తం కూలగొట్టేసాను. కూలగొట్టుడే కాక ఆ బుల్డోజర్లు రేకులను కూలగొట్టండి, ఆ మిషనరీ మీదకి ఎక్కించి తొక్కి కొత్తి అంటే ఎట్లుందంటే ఒక కక్షతో చేస్తారు చూడు. కొందరు సాడిస్టులు ఉంటారు కదా, కక్షతో చేస్తారు. అంటే కొంతమంది మర్డర్ చేస్తారు అనుకోండి, ఓసారి గొడ్డలతో నడితే చచ్చిపోతాడు, కానీ అదే గొడ్డలతో చచ్చిపోయిన శవాన్ని కొడుతూనే ఉంటాడు. అట్లా కనబడ్డది ఆ వీడియో. దాని మీదికి ఎక్కి మిషనరీ కలమట్ 100% ఇది రాజకీయ కక్ష. అండ్ ఈ రాజకీయ కక్ష నేను హైడ్రాన్ అంటే రంగనాథన్ గారు కరెక్ట్ పని చేసిండ్రు, అక్కడ చెప్పిండ్రు. కానీ అక్కడ అనుకుంటే అక్కడ లోకల్ కార్పొరేటరో ఎమ్మెల్యేనో వాళ్ళకు ఉండి ఇది కక్షతోటి కూలగొట్టిండ్రు. ఇటువంటి చేసిండ్రు, పట్టు వడ్డరు. మీరు చూడండి, ఏజ్ ఓల్డ్ లిస్ట్ కూడా ఉందా? ఓల్డ్ లిస్ట్ ఉన్నది చూపెడతా. నేను ఇవి లెటర్ రాసిన, ఇదంతా ఇవ్వబోతున్నారు రంగనాథ్. ఇది ఆల్రెడీ ఇచ్చేసిన రంగనాథన్ గారికి. నాకు ఫోన్ చేసి మాట్లాడినారు, మీరు ఇచ్చిన పాయింట్స్ మంచి పాయింట్స్ అని కూడా అన్నారు. ఇవి ఏమైనా సజెషన్స్ చెప్పారా హైడ్రా ఎట్లా పోతే బాగుంటుందనే సజెషన్స్? హైడ్రా ఉద్దేశం ఎవరు అడుగుంటలేదు. ప్రభుత్వ ప్రాపర్టీని, ప్రభుత్వ భూములను లేకుంటే చెర్లను కాపాడేది. ఎవరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈటల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కాటపల్లి ఆలేటి మహేష్, అందరు కూడా రఘునందన్ రావు, నేను కూడా అందరూ అదే అంటున్నారు. కానీ దీన్ని ఎన్నో లోపాలు ఉన్నాయి. పేదోళ్ళ సంగతి ఏంది, వాళ్ళు ఉంటున్న వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కదా. మీరు ఫస్ట్ బిల్డర్లు కూలగొట్టండి, బిల్డర్లు కూలగొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా కూలగొట్టవచ్చు. అందులో ఎవరు ఉండరు, ఇక్కడ ఉంటున్నారు. వంట సామాన్ ఉంటుంది, పూజ రూమ్ ఉంటుంది. అయితే అవి కూలగొట్టలేరు. ఫస్ట్ ఇన్హాబిటెడ్ అంటే ఎందుకు పట్టుతున్నారు, అది తప్పు. అయితే ఉన్నది చూడండి లిస్ట్, ఇది పట్టుకోండి. ఓల్డ్ లిస్ట్ 90 పేజీలు, ఒక పేజ్ కాదు అది. ఇగో ఇట్లా ఓల్డ్ లిస్ట్ 2857. ఇవన్నీ లిస్ట్ ఉన్నాయి. నేను కాల్సే వాట్సాప్లో పెడతాను. 2857 చెర్లు ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిండ్రు. సరే నిన్న యాడ్ చేసిండ్రు, సరే లేదు కూలగొట్టిండ్రు, అయిపోయాయి. కానీ ఎందుకు పోయి బ్యాక్ డేట్ ఎందుకు చేయాలి చెప్పండి? బ్యాక్ డేట్ చేసిందంటే ఇది తెలుసు కదా, ఎట్లయినా వీళ్ళు కేసు పెడుతుండ్రు, రేపో మాపో ఆ పైసలు డ్యామేజెస్ వాపస్ రావాలి. 10 ఏళ్ళు డ్యామేజ్ సూట్ అయిపోతా ఉన్నారు మీ అంచనా మేరకు. తోకల శ్రీనివాసరెడ్డి గారు అది చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని పాత ప్రభుత్వం చేసిన తప్పులు చేస్తున్నారు. అవి మీ నుంచి వస్తుండ్రా, కిందోళ్ళు రాజకీయ నాయకులు చేస్తుండ్రా, అది కాంగ్రెస్ పార్టీ చేస్తుందా తెలియదు. ఇది అనుకుంటే నేను లోకల్ లీడర్స్ల కక్షనే అనుకుంటున్నా. ఇది అచ్చా గగన్పాడ్ల 2 లేక్స్ పేర్లు ఉండే, అవేవి అది ఎక్కడ ఉన్నది గగన్పాడ్ల. అంటే ఇప్పుడు ఇది 3వ లేక్ కింద దీన్ని అప్ప చెరువును ఇంక్లూడ్ చేశారంటారు. ఇది పట్టుకో గగన్పాడ్ల 2 లేక్స్ ఉన్నట్టుండే కదా, అదేది ఏది ఇది కాదు 2 లేక్స్ అని ఆర్టీఐ రెస్పాన్స్ ఉండే, ఒక ఆర్టీఐ రెస్పాన్స్ ఉన్నది.
ఆర్టీఏ రెస్పాన్స్ రెండే చెర్లు కనబడ్డాయి. అది మీరు రంగనాథ్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు రాసినటువంటి లేఖలో ఏమేమో మీరు ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా? ఈ రంగనాథన్ రాసిన లేఖలు హైడ్రా ఉద్దేశం ఎవరు అడ్డుకుంటలేదు, అది లక్ష్యం కరెక్టే. దీంట్లో 4 లోపాలు ఉన్నాయి. 4 లోపాలు ఉన్నాయి, 2 అపోహలు ఉన్నాయని రాసిన. మీరు ఎలాంటి అపోహలను వారికి చెప్పడం జరిగింది? లోపాలలో వేటిని సరిచేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ నిందితులు ఎవరు బాధితులు ఎవరో గుర్తించాలి. నిందితులు ఎవరైతే బిల్డర్లు కట్టినరో లేకుంటే ఆ ప్లాట్లు లేక్ల మట్టి వేసి ప్లాట్ చేసినరో వాళ్ళు నిందితులు, పర్మిషన్ ఇచ్చే అధికారులు నిందితులు. బాధితులు ఎవరు? అది అమాయకులు కొన్నోళ్ళు బాధితులు. ఫస్ట్ అది గుర్తించండి, నిందితుల మీద చర్యలు తీసుకోండి. బాధితులు అది కూడా కూలగొట్టదంటారు, కూలగొట్టండి కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వండి. అంటే కాంపెన్సేషన్ మీ జైల్లో నుంచి ప్రభుత్వ జేబులో నుంచి అవసరం లేదు, ఆ బిల్డర్స్ దగ్గర బిల్డర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఒకవేళ ప్రభుత్వం అది చేత కాకుంటే అప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి. అది ఫస్ట్ కాంపెన్సేషన్ టు ఇన్నోసెంట్ విక్టిమ్స్. అకౌంటబిలిటీ ఆఫ్ ఆఫీషియల్స్, అంటే అధికారులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇంకోటి వేలాది బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డర్స్ చెర్ల కట్టిండ్రు, ఇంకా కడుతున్నారు, వాటిని అమ్మలేదు, అందులో ఎవరు ఉంటలేదు. అన్ఇన్హాబిటెడ్ షుడ్ బి ఫస్ట్ టార్గెటెడ్. ఫస్ట్ టార్గెట్ మీరు అందులో ఎవరు ఖాళీ ఉన్నాయి వాటిని టార్గెట్ చేయండి. తర్వాత ఇన్హాబిటెడ్ అది కూడా వాళ్ళకు టైం ఇచ్చి ఏది వాళ్ళ సామాన్లు తీసుకుంటేందుకు టైం ఇచ్చి అప్పుడు కూలగొట్టండి. ఫస్ట్ అయితే ఇది. ఇంకోటి ఏంటంటే రెస్టరేషన్, ఉత్త కూలగొట్టేడే కాదు. ఇప్పుడు నాగార్జున కూలగొట్టిండ్రు, కూలగొడితే బ్యాకప్ రాలేదు అక్కడ, మళ్ళీ దాన్ని చెరువు ఎట్లుందో అట్లా చేయాలి కదా. అది మీరు చేస్తారా ఎవరు చేస్తారు? ఉత్త కూలగొడితేంది, కనీసం ఉన్న కన్వెన్షన్ అందంగా ఉండే. ఇప్పుడు కూలిపోయిన రేకులు చూస్తే అసలే మంచి లేదు. ఇవి 4 లోపాలు ఉన్నాయి, ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పినాము. తర్వాత 2 అపోహలు ఉన్నాయి. ఒక్క అపోహలు ఏంటంటే ఇది పొలిటికల్ వెండేటాగా ఉండొద్దు. అండ్ సంతోషం, అవును చూస్తే ఇప్పుడు సీఎం గారి అన్న తిరుపతి రెడ్డి గారికి నోటీస్ పోయింది, మీది కూడా ఇది ఉందని టైం ఇచ్చి. తర్వాత ఇదేంది మన పల్లం రాజు గారి కాంగ్రెస్ నాయకుని మీద పోయింది. అండ్ అదే అనుకున్నాము. కానీ నిన్నటి ఘటన చూస్తే ఇది 200% లోకల్ పొలిటికల్ వెండేటా. ఎమ్మెల్యేలు అక్కడ లోకల్ కార్పొరేటర్స్ కలిసి చేసిండ్రు. అయితే పొలిటికల్ వెండేటా ఉండొద్దు, ఎక్స్టార్షన్ బై అఫీషియల్స్ ఉండొద్దు. అంటే మే పైసలు లేకుండా కూలిపోతుంది బిడ్డ అని పైసలు వసూలు చేయవద్దు. ఈ 2 అపోహలు ఉన్నాయి, ఇవి చేసుకుంటే చాలు. ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఆ తర్వాత మాట్లాడదామని చెప్పినాము. ఏంటంటే ఈ గణేష్ నిమజ్జనాలు, బ్యూటిఫికేషన్ వంక పెట్టుకొని ఇంకా కబ్జాలు చేస్తుడు. పాత ప్రభుత్వం ఇవన్నీ చేసింది, బ్యూటిఫికేషన్ అని ఇంకా వాళ్ళే కబ్జా పెట్టిండ్రు. అయితే ఇవన్నీ కూడా ఇవి తర్వాత చెప్తాను. పేదలకు సంబంధించిన 4 లోపాలు ఉన్నాయి, 2 అపోహలు ఉన్నాయి, అది చెప్పినా కూడా క్లియర్లీ చెప్పినాం. ఇంకా పేదలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా వరకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఇక్కడ బోయిన్పల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతము, తర్వాత మూసి పరివాహక ప్రాంతంలో దాదాపు 20,000 ఇండ్లకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఏదైతే బోయిన్పల్లి ఉందో అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారికి రేపో మాపో ఖాళీ చేయాలని చెప్పేసి ఆ నోటీసులలో స్పష్టంగా రాస్తుంది. 1-2 గుళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాలను ఏమన్నా చర్చించారా రంగనాథ్తో? లేదు, ఈ విషయం చర్చించి బట్ ఇండైరెక్ట్గా చెప్పినాం కదా, ఉన్న దానికి నోటీస్ ఇవ్వండి, ఇచ్చిన సంతోషమే, తర్వాత చర్యలు తీసుకోండి. కానీ ముందు ఇప్పటివరకు మీకు కూడా తెలిసి ఉంటుంది, అమీన్పూర్ చెరువో, ఇబ్రాహిం చెరువో, ఇదేంది కాయిదమ్మ కుంటనో, హఫీజ్పేట్ చెరువో, ఎన్నో చెరువులు ఉన్నాయి. అందులో క్లియర్గా బిల్డర్స్ కట్టిన నీళ్ళల్లా అవి కూలగొట్టండి ఫస్ట్. సరే అవి అమ్మినాయి అంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. ఇంకా ఇక్కడ ఎన్నో జల్పల్లిలా ఎన్నో ఇవన్నీ కూడా ఉన్నాయి. మిరాలం ట్యాంక్ వెనుక, మిరాలం ట్యాంక్ అంటే మొత్తం ఇక్కడ వరకు వచ్చేది, పివి నరసింహ ఫ్లైఓవర్ వరకు అవన్నీ ఉన్నాయి. ఆడ ధైర్యం ఉంటుందా? ఆ బస్సులు ఎవరుంటారు? ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్ విషయంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఓవైసీ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో చెరువు కబ్జా చేసి కట్టినట్టుగా ఒక ఫోటో కూడా తిరుగుతూ ఉంటుంది. అది కూడా మీరు చూసినట్టున్నారు అనుకుంటున్నాం. ఆ విషయంలో అలాగే అనురాగ్ యూనివర్సిటీ పల్ల రాజేశ్వర రెడ్డి విషయంలో, మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఆలోచిస్తున్నాం, విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యే అవకాశం ఉందనేటువంటి మాటలు వినబడతాం. ఇట్లా మీరేం చెప్తారు ఆ విషయం? అకాడమిక్ ఇయర్ లాస్ ఏం కాదు. ఎన్నో ఖాళీపడ్డ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా అక్కడ పోయి చేయవచ్చు టీచింగ్. వాళ్ళు అక్కడే రాత్రి ఎవరు ఉండరు, అది అకాడమిక్ కాదు. దానికి
ఒక ధైర్యం పొలిటికల్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఓ 2 నెలలు 3 నెలలు ఇచ్చి టైం ఇస్తే నేను ఏమనుకోను. కానీ ఖాళీ ఉన్న ఎందుకు కూలగొడతలేరు? సరే ఈ ఓఎస్సీ కాలేజ్లోనే అలా స్టూడెంట్స్ ఉన్నారు, ఇది ఉన్నది, అది నడుస్తున్న ఇన్స్టిట్యూషన్, దానికి టైం ఇచ్చి చేయండి. టైం ఇచ్చి చేస్తారా చేయరా దాన్ని తెలియదు, చూద్దాము చేస్తారా చేయరా అని. దానికి కొంచెం టైం ఇచ్చు. కానీ ఎంతోమంది బిల్డర్స్ ఉన్నారు. ఎక్కడ సముద్ర అని ఫీనిక్స్ ఫస్ట్ కేటీఆర్ది మా నానకరం కూడా అవుటర్ రింగ్ రోడ్లో చెరువు ఉన్నది. సాధారణ మొత్తం చెరువు, అది 4 ఎకరాల చెరువు ఉంటే 4 ఎకరాల ప్లాట్ అయింది. అక్కడ టవర్లు వేస్తూ ఉన్నది, వేగంగా లేస్తున్నది, రోజు ఒక ఫ్లోర్ పడుతున్నది. అదా బాగా చేయండి, చేస్తలేరు. ఫిరంగి కాలువ అన్నారు, అది ఫస్ట్ తప్పు నాలా. అయితే ఫిరంగి కాలువ చాలామంది మీ న్యూస్ ఏజెంట్స్ కూడా తప్పు. ఇక్కడ సైడ్ ఉంది అది, అది చందన్వేలి నుంచి ఇబ్రాహీంపట్నం వరకు ఉంటుంది. నాట్ జన్వాడలో ఉన్నది ఫిరంగి కాలువ కాదు. మీ న్యూస్ అందరు తప్పు వాడుతున్నారు. ఆ ఫిరంగి కాలువ శంషాబాద్ నుంచి పోతారు. మొత్తం 311 జీవో మాత్రమే ఎఫెక్టెడ్ అంటారు జన్వాడకైతే. జన్వాడ 2 లోపాలు ఉన్నాయి. ఇంకా పెద్ద లోపం ఏంటంటే ఆడ ఒక వాగు ఉన్నది, వాగు పాయ. ఆ పాయను మేము అక్కడ పనాద్ అంటాము. పానాద్ అంటే వానకాలంలో వాగులో నీళ్ళు వారుతాయి. నీళ్ళు వారినప్పుడు లేకుంటే నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు అందులో నుంచి ఎడ్ల బండ్లు పోతాయి. అది పానాద్. అది వాటర్ ఛానల్ బ్లాక్ చేసిండు కేటీఆర్. అలుగు లెక్క మీరు అనే పానాద్ చెల్లు కాదు అంటే అలుగు దున్కాలి, అది కాదు. పానాద్ అంటే వాగే. పానాద్ అంటే వాగే, కానీ ఆ వాగు వానలు పడితే నీళ్ళు వస్తాయి. వాగు అంటే చాలా రోజులు వాడుతుంది. ఇది ఎక్కువ వాడినప్పుడు రోడ్ కాదు, మన తిరిగా బండ్ల బాట వాడుకుంటారు. దాన్ని నింపేసి రోడ్ చేసుకున్నాడు ఫామ్ హౌస్కు. ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 5,000 కోట్ల రూపాయలను వరద సాయం కింద తీసుకొస్తే బాగుంటుందనేటువంటి ఒక సూచన చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఆ విషయంలో ఏమైనా చొరవ చూసేటువంటి ఆలోచన ఉంది? ఎందుకంటే ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ ఆ ఏరియాలన్నీ కూడా వరదలకు ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలకు కనబడతా ఉన్నాయి, మహబూబాద్తో సహా. ఇది నేషనల్ డిజాస్టర్ డిక్లేర్ చేస్తే వస్తాయి కొన్ని పైసలు. చూడాలి ఎంత ఇది వైనాడ్ స్థాయికి చేరిందా, ఎంతవరకు చేరింది. లేకుంటే చిన్న రిపేర్లు అంటే అంత 16 మంది చనిపోయినారు. చాలా బాధాకరంగా ఉంది. స్పెషలీ ఖమ్మంలో చాలా ఫ్లడ్స్, ఇటువంటి ఫ్లడ్స్ అయితే నేను ఎప్పుడు కూడా చూడలేదు. బాధాకరంగా ఉంది. కానీ ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఏమనే ఉండాలి కదా, రోడ్లు ఖరాబ్ అయితే రోడ్డు చేసేందుకు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు ఇక్కడికి వచ్చి ఆగింది. డిజాస్టర్ రిలీఫ్ కింద వస్తారా మేము అడుగుతాం. ఇంకా మీరేమన్నా ఆలోచన చేస్తున్నారు? ఎందుకంటే హైడ్రా అనేది బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తుందనే అటువంటి ఆరోపణలను కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తోకల శ్రీనివాసరెడ్డి పైన, అతని ఆస్తులపైన జరిగినటువంటి సందర్భంలో బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. అట్లాంటి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలి, కంట్రోల్ ఒకరి చేతులు ఉండాలి. దాని ప్రకారంగా లోకల్లో ఎమ్మెల్యేలో వీళ్ళు రాజకీయ కక్ష కొరకు మీరు నేను చెప్పినా వాడుకోకుండా చూడాలి. అండ్ ఇట్లా చేస్తే దాని పేరు అదే వాళ్ళ పేరే బద్నాం చేసుకుంటారు. హైడ్రా పేరు బద్నాం అయితే అది ఇట్ ఈస్ వర్త్ నథింగ్. అదే. థ్యాంక్స్. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా హైడ్రాకు చాలా రకాలైనటువంటి సూచనలు నేను చేసినటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.